నీకు ఆ మెంటల్ కు మైండ్ మ్యాన్ హోల్లో పడిందా? మైండ్ మిస్ అయింది మీకు, అందుకేగా ట్రీట్మెంట్ చేశాం. ట్రీట్మెంట్ ఏంటి? అయినా అసలు ఏం జరిగింది? మీరు కోమాలోకి వెళ్ళాక ఏం జరిగిందంటే అలా జరిగిపోయింది శ్రీవారు. మీరు నో అని ఆఫీస్ పైకి పెగిరిపోయేలా అరిచినా ఇప్పుడు నేను ఎండిని, మీరు నా సబార్డినేట్. అర్థమైందా? అరవకుండా వెళ్ళి ఆ క్యాబిన్ లో కూర్చోండి. ఏం చేయాలో చారిగారు చెప్తారు, ఎలా చేయాలో నేను చెప్తాను. అర్థమైందా? వెళ్ళండి. నీ సంగతి సాయంత్రం చెప్తానే. కమాన్ చారి. సారీ సార్, నేను మీతో రాలేనండి. ఏ ఎందుకు రావు? ఈవిడి గారి కొలెస్ట్రాల్ చూసుకుని ఎక్స్ట్రాల్ చేయాలని చూస్తున్నావా? పార్టీ మార్చాలనుకుంటున్నావా? అయ్యో రామా, నేను ఎండి గారికి పియ్యాను సార్. అంటే ఈ చైర్లో ఎవరు కూర్చుంటే వారికి నేను కట్టు బానిసనండి, బాహుబలిలో కట్టప్పలాగా. అంతే తప్ప కొత్తగా నాకేమీ కొమ్ములు రాలేదండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకు డిమోషన్ వచ్చింది గాని నాకు ప్రమోషన్ రాలేదు సార్. నాకు డిమోషన్ ఏంటి చారి? అంటే ఎండి పోస్ట్ నుండి సబార్డినేట్ పోస్టుకు రావడం డిమోషనే కదా సార్. పాపం ఆ పెద్ద మనిషికి పరిస్థితి ఇంకా జీర్ణం కానట్టుంది చారి గారు. నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను మీ సంగతి. మిమ్మల్ని నమ్ముకుంటే ఈ కంపెనీ కొలాప్స్ అవడం ఖాయం. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి. కానీ ఈ థ్యాంక్స్ దేనికి? మీరిచ్చిన ఐడియాతో మేము ఈ కంపెనీలో పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లో డబుల్ అయింది మేడం. ఓ, మీరు ఎండి గారు కాకపోయింటే ఇది జరిగేదే కాదు. డీల్ ఎలా హ్యాండిల్ చేస్తారో అని ముందు మేము భయపడ్డాం. బట్ మీ తెలివితేటలతో మా భయాలన్నింటినీ పటాపంచలు చేయడమే కాకుండా మాకు రెండింత లాభాలను తెచ్చిపెట్టారు. అవునా అండి? అవును మేడం, ఎంతైనా మీరు ది గ్రేట్ స్వరూప శ్రీనివాస్ గారి డాటర్ అండ్ ది బ్రిలియంట్ బిజినెస్ మ్యాన్ జయసూర్య గారి వైఫ్. అలాంటి మిమ్మల్ని తక్కువ అంచనా వేసినందుకు మమ్మల్ని క్షమించండి మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జై సార్, ప్రతి పురుషుడు విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు, కానీ మీ ముందు మేడం గారి రూపంలో విజయమే ఉంది. మీ వైఫ్ని ఎండీని చేసినందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాట్స్. వస్తాం మేడం. చారి గారు, మేడం వినపడిందంటారా? వినపడినట్టే ఉంది మేడం. ఇందాకేదో అన్నట్టున్నారు. తనకు ఓ రోజు వస్తుందన్నారు మేడం. ఓ, ఈ రోజు నాది అని చెప్పండి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అయ్యో, మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్తున్నాను శ్రీవారు. ₹10 పెట్టుబడి పెట్టి 20 రూపాయలు సంపాదించడం బిజినెస్ అనుకుంటున్నావా? మ్యాటర్ అది కాదు మాస్టారు. చారి గారు, మేడం 10 రోజుల కిందట ఇదే ఆఫీస్ లో ఇదే క్యాబిన్ లో ఏం జరిగిందో ఆయనకి ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పండి. ఆ రోజు మీరు మేడం గారిని బాగా హర్ట్ చేశారు సార్. అప్పుడు మేడం గారు ఏమన్నారు అంటే, నేను తలుచుకుంటే మొత్తం తల్లకిందులు చేయగలను. నీకు అంత సీన్ ఉందా? హలో,
ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయమ్మా. తిప్పి కొట్టానంటే ఈ చైర్లో నేను, ఆ చైర్లో మీరుంటారు. అమ్మని అంటే కక్ష కట్టిలా చేసావా? ఆ, ఏదో అలా కలిసి వచ్చిందిలేండి. ఇప్పుడే నీ సంగతి ఇంట్లో చెప్తాను. ఏయ్, నీ పోస్ట్ పికేసి మళ్ళీ అదే ప్లేస్ నేను వస్తాను. సార్కి ఇంకా తగ్గలేదు అనుకుంటాను మేడం. చారి గారు, తులసి తప్పించుకుందా? అసలు బుద్ధుందా మీకు? ఆఫ్టర్ ఆల్ ఒక పనికి మాలిన ఆడదానికి మీరు కాపలా కాయలేకపోయారు. ఎందుకు పనికొస్తారు మీరు? స్టూపిడ్స్, యూజ్లెస్ ఫెలోస్. లుక్, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. 1 అవర్ లోపు మళ్ళీ దాన్ని మన కస్టడీలోకి తీసుకురావాలి, లేదంటే ఒక్కొక్కడిని షూట్ చేసి పడేస్తాను. Shit. అంతమంది కళ్ళు గప్పి అదెలా తప్పించుకుంది? ఈ విషయం నిత్యకి తెలిస్తే నన్ను షూట్ చేసి పడేస్తుంది. ఛా! అది ఈ టైంలోనే తప్పించుకోవాలా? ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని ఎలా ట్రేస్ చేయాలి? ఆ వెధవలకి అది దొరకకపోతే ఒక చోట బుద్ధిగా కూర్చోమంటే బుద్ధి గడ్డి తిని తప్పించుకుంది. అంటే దానికి పాడెక్కే టైం దగ్గరకొచ్చింది. ఓసే తులసి, నువ్వు ఎక్కడికి పరిగెత్తినా మంగ దగ్గరకే వస్తావు. మంగని నువ్వు కలిసిన మరుక్షణం మృత్యువు నిన్ను కలుస్తుంది. వస్తున్నానే, ఎక్కడున్నావు నువ్వు? జేజీ, డాడీ! జేజీ, డాడీ! ఏంట్రా నీ పిలుపు కూడా అరుపులా అనిపిస్తుంది? నేను పిలవలేదు, అరిచాను. ఎందుకు జయ్? ఈ ఇంట్లో ఎవరికైనా బుద్ధి బుర్ర ఉన్నాయా? అసలు మీరు ఏంటి చేసిన మతిలేని పని?
విషయం ఏంటో చెప్పకుండా అలా అరిస్తే మాకేం అర్థమవుతుంది నాన్న? మీ అంతా కలిసి నన్ను డిమోట్ చేసి ఆ మంకీ నిత్యని ఎండీని చేసి ప్రమోట్ చేస్తారా? అలా గట్టిగా అడుగలడు. నువ్వంటే లెక్క జమ లేకుండా పోతుంది వీళ్ళకి. మరేం చేయమంటావురా? నువ్వు ఉలుకు పలుకు లేకుండా అయిపోయావు. కంపెనీని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. ఎవరో ఒకరు కావాలంటే ఆ మెంటల్ తప్ప మీకు ఇంకెవరు దొరకలేదా? మీ మామయ్యని ఎండిగా ప్రపోజ్ చేశాన్రా, ఎవరైనా వింటేగా. ఇప్పుడు నిత్యకేమైంది జై? ఏమైందా? ఆఫీస్ లో దానికి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. నా ఆఫీస్ లో నా క్యాబిన్ లో నా చైర్ లో కూర్చొని ఎండీనంటూ నాకే ఆర్డర్ ఇస్తుంది. తనకి సబార్డినేటర్ గా నన్ను పంచమంటుంది. అందులో తప్పే ఉంది నాన్న. నిత్య కూడా పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయే కదా. నీకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే తన్ను అడిగి తెలుసుకోవచ్చు కదా. చూసావాలుడు, నీకు తెలివి లేదని, నిత్య నీకంటే తెలివైందని ఎలా ఇండైరెక్ట్ గా చెప్తున్నారో. పేనికి పెత్తనమిస్తే తలంతా గురిగేసిందని నీ తలని నిత్య చేతిలో పెడుతున్నారా? అది నీ తల మొత్తం గురిగి నీకు బోడుగుండు చేయడం ఖాయం. ఇప్పుడు నీ బాధేంట్రా? నిన్ను డిమోట్ చేశానా, నిత్యను ప్రమోట్ చేశానా? తనలో ఏం చూసి తనకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా జేజీ? నన్ను మించిన ఇంటెలిజెన్స్ తనలో ఏముంది? నిత్య సక్సెస్ఫుల్ నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ డాక్టర్ జై. ఈ క్లిష్ట కాలంలో కంపెనీని తనే గట్టెక్కించగలదని మా నమ్మకం. అంటే నేను మరీ అంత చాతకండి వాడినా? నేను కంపెనీని పైకి తీసుకురానని మీ అపనమ్మకమా? అలా అని కాదు నాన్న. నరకాసుర యుద్ధంలో శ్రీకృష్ణుడు మూర్ఛపోతే సత్యభామ యుద్ధం చేసినట్టు నీకు బాగోకపోతే నిత్యకు బాధ్యతనిచ్చాం. అదేం కాదల్లుడు, కావాలని చేశారు. అవునరా, నువ్వు నిత్యకు దగ్గరవట్లేదని కక్ష కట్టి చేశారు. నీకంటే నిత్యని హైప్ చేస్తే నువ్వు తప్పక తల ఉంచుతావని చేశారు. చిచ్చి! ఈ ఇంట్లో అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలియకుండా పోతుంది. నా ఇంట్లో నేనే పరేవాడిని అయ్యాను. అయ్యో, ఈ ఇంటి కోడలి కన్నా అయిన వాళ్ళెవరుంటారా? నీకు నువ్వే పరాయివాడు అనుకోవడం నీ ఆత్మ న్యూన్యతా భావం. అయినా ఎవరిని పడితే వాళ్ళని ఎండీని చేయడానికి ఎవరొప్పుకుంటారు జై? నిత్య ఇంటి కోడలు, నీ భార్య కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. దాన్ని మనం కాదనలేం కదా. అందుకని ఏమీ ఆలోచించకుండా దానికి పట్టం కట్టేస్తారా? నేను పనికిరాని వాడినని దానికి పట్టాభిషేకం చేస్తారా? నువ్వు మతిస్థిమితం లేనివాడివైపోతే మేమేం చేయాలి నాన్నా? మేము నీ వెనకుండి నడిచేవాళ్లమే కాని నిత్యలా ముందుకు నడిపించే వాళ్ళం కాదు కదా. అందుకేనా ఇప్పుడు వీణి కూడా దాని వెనకాలే నడిపిస్తున్నారు. ఆయన ఆడపెత్తనం బోడి పెత్తనం అని ఒక ఆడదాని చేతి కింద మొగాడు పనిచేయాల. అది జైలాంటి మొగాడిని. బావా, మనకు జన్మనిచ్చేది ఆడది. మనల్ని నవమాసాలు మోసి కని పెంచేది అమ్మ. ఒక ఆడది అని మర్చిపోకు. అయినా నువ్వే సరిగ్గా ఉంటే ఇలా జరిగేదా జై? అసలు ఆ రోజు ఏం చూసి అలా అయ్యావో చెప్పు. అసలు ఏమైందండి? ఇప్పుడు చెప్పండి, నోరు తెచ్చి ఏం చెప్తారు? లేకపోతే నాకే వార్నింగ్ ఇస్తారా? అందుకే నాలుక చీరేశాను. అమ్ము, ఇప్పుడు ఆ విషయం చెప్తే అది దానికి తెలిస్తే మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేసి నాకు నరకం చూపిస్తుంది. అస్సలు చెప్పకూడదు. చెప్పు నాన్నా, ఆ రోజు ఏం చూసావు? ఏమో నాకేం తెలుసు. అదేదో మాయ చేసి నా కుర్చీని లాక్కొని నాతో గేమ్ ఆడుతుంది. మీరందరూ ఏం చేస్తారో నాకు తెలీదు. రేపటికల్లా నా పోస్ట్ లో నేను ఉండాలి. లేదంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. చెప్పండి మేడం. ఎక్కడున్నావు అబ్బులు? నేను మంగళ ఆఫీస్ బయట ఉన్నాను మేడం. అక్కడికి ఎవరైనా వచ్చారా? దాన్ని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ? లేదు. ఏం మేడం? ఏం లేదు. ఎవరొచ్చినా సరే నాకు ఇమ్మీడియట్ గా కాల్ చెయ్యి. అలాగే మేడం. బీ కేర్ఫుల్ అబ్బులు, ఓకే?
ఏమైంది? ఏమైందో తెలియదు సార్. తెలీదని నామోహంగా చూస్తావేమిట్రా ముప్పారం, దిగి చూడు. మేడం, బండి ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుందండి, ఒక 2 minutes అండి. పర్వాలేదు చారి గారు. ఒరే, నీ వల్ల అవుతుందా లేక మెకానిక్ తీసుకురావాలా? అవసరం లేదు సార్, నేను చేస్తాను. త్వరగా చెయ్యి. తన మంగ లేక నిత్య? మంగ మేడం రెడీ అయిందండి. నువ్వు పోనీరా ముప్పారం, ఏం చూస్తానో మొహంకా. మంగ ఏమిటి సార్ అందరూ అలా ఉన్నారు? సంతోషమా సంతాపమా? నీకు సన్మానం. నిత్య, ఆగమ్మా. చెప్పండి జడ్జి. నీతో ఒక విషయం డిస్కస్ చేయాలమ్మా. ఏ విషయం మావయ్య? ఓసే తులసి, నువ్వు ఎక్కడున్నా నీ కూతురుంటున్న ఈ ఇంటికే వస్తావు. నువ్విక్కడికొచ్చిన మరుక్షణం నా చేతిలో నీ చావు ఖాయం. ఎక్కడ దాక్కున్నావే? రా రా రా.